ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమంలో హనుమాన్ నగర్కి రావడం జరిగింది. పెద్ద ఆయన ఆదోని ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు సూచనల మేరకు ఈరోజు హనుమాన్ నగర్కు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, లీడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా తిరిగి ఉందాము. వాళ్ళు చాలా సంతోషంగా, ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. వచ్చే ఈ యొక్క కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా మనకే సానుభూతి ఎక్కువ చూపిస్తున్నారు. అలాగే రాబో 2029 అసెంబ్లీకి కూడా ఈ బాబు గారి ప్రభుత్వం ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే ఈ కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా ఏవైనా సమస్యలు ఉంటే బాబు గారు అలాగే ఇన్ఛార్జ్ గారు పంపించారు. హనుమాన్ నగర్కి వచ్చాము. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇంకా ఏదైనా కరెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా తెలుసుకోమని పంపించారు. అదేవిధంగా అందరూ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా మరోసారి ధన్యవాదాలు. घड़ी घड़ी फोन करता तो भान किसका पैका का करती छो मैं घराची भाडू बांधू का ये नेका पैका बांधू का मैं కూలి काम करणारी ఇతే ఈఎంఐ ₹1,00,000 కట్టింది. అది హౌస్ అలాట్మెంట్ అయిపోయింది. దీని మీద బ్యాంక్ లో అప్పుడు ప్రభుత్వం దానికి ఈఎంఐకి కట్టని ఈడ ప్రెజర్ ఎక్కువ ఉంది కట్టంటున్నారు. తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకుని ఆయమ్మకి ఒత్తిడి కట్టమని నేను కూలి పని చేసి నేను నా ఇల్లు గడుపుకుంటున్నా. లేదు సార్, ఇల్లు కూడా లేదు, ఇల్లు లేదు. మున్సిపల్ జాను దేవాయక घराचा ఎడ్డికి తేబదా వెళ్తారే నైబా అత గోట్ కర్మ అమ్మ. ఇప్పుడు ఇది నీ దగ్గర కాపీ ఉందా, జిరాక్స్ ఉందా? ఇది నేను తీసుకుందా? లేదు సార్, ఇది ఒరిజినల్. ఇది ఫోటో కొట్టుకుంటే అన్ని జిరాక్స్లు దండి చేయించాను. నీతో ఉంది కదా, ఒరిజినల్ ఉంది కదా? ఒరిజినల్ నా దగ్గర ఒకటి తీసుకోండి అన్న, ఒకటి అన్ని జిరాక్స్లు ఏ నాకైదో 25 ಸಾವಿರವು ಅದು ಇಲ್ಲ ₹1,00,000 ಒಂದೈತೆ. ಲಕ್ಷ ₹25,000 కట్టిండేది. 4 కట్టినారు, ₹1,00,000 కట్టింది ఉంది. ఇది కావాలి, మొత్తం కావాలి. నీకు ఒరిజినల్ ఉండవు కదా? ఉన్నాయి. फोन कर रहा है कांता फोन करा ले तो श्रीमंत भाना माझं घर दावी हां हां भाई లోన్ తీసుకొని బ్యాంక్ వాళ్ళు సీఎం లోన్ కట్టమంటున్నారంట. అది సమస్య. జగన్ ఏం చేసినాడంటే ఇవన్నీ లోన్ తీసుకున్నాడు. ఇవన్నీ అప్పుడు 5 ఏళ్ళలో లోన్ తీసుకున్నాడు టిటిఎడ్ మీద. దాన్ని తీసుకుంది టీవీకి డబ్బులు కట్టమంటున్నారు. అంతే కదమ్మా? ఏమ్మా అంతే కదా? తల్లి నేను అడిగేది ఇప్పుడు నువ్వు ₹1,00,000 కట్టి టిట్కో వెళ్ళి నీకు అలాట్ అయింది. దాని మీద గత ప్రభుత్వం లోన్ తీసుకుందని అంటున్నారు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి నిన్ను లోన్ కట్టమంటున్నారు. అదే కదా? వేరేం లేదు కదా? ఇల్లు అయితే ఇలా ఏమీ లేదు. ₹1,00,000 ఇలా మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వచ్చి నువ్వు డబ్బులు కట్టమంటున్నారు. అదే కదా? మాట్లాడుతున్నామ్మా. ఉన్నారా?